గాయ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ హ్యారీ లిల్లీ. సో ఈరోజు కొంచెం కొత్తగా కొరియన్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ కొరియన్ రామెన్. నాకు చాలా ఇష్టం. వైజాగ్లో ఉంటే ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఉడా పార్క్ దగ్గర కొరియన్ రామెన్ ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చాక ఆ టేస్ట్ ఇక్కడ రావట్లేదు. సో నేనే ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అండ్ మీకు కూడా చూపించేస్తాను అసలు అది ఎలా చేస్తారు ఏంటి అని. ఎలా వస్తుందో తెలీదు, బట్ ఐ హోప్ ఇట్ విల్ బీ టేస్టీ. క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సో ఫస్ట్ అయితే నా దగ్గర స్పగేటీ ఉంది, అది మనం బాయిల్ చేసేసుకుందాం. ఫస్ట్ టైం కదా, సో కొంచెమే ట్రై చేస్తున్నాను. ఎందుకు మళ్ళీ ఎక్కువ చేసేది పాడైపోతే బాధ. సార్ నాకు కరెక్ట్గా రా సార్. సో ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం అండ్ అలానే చాలా లైట్గా ఆయిల్. అప్పుడు నూడిల్స్ మనకి స్టిక్ అవ్వనమాట. సో లైట్గా ఆయిల్ వేసుకుందాం. అది బాయిల్ అవుతూ ఉంటుంది, ఈలోపు మనం కటింగ్ చేసుకోవచ్చు. రామెన్ మనకి చాలా స్పైసీ ఉండాలి. సో స్పైసీగా ఉండడానికి మనం గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేక్స్తో ఒక చిల్లీ మసాలా చేయాలన్నమాట. అది ఇప్పుడు చేసేద్దాము. ఫస్ట్ అయితే మనం గార్లిక్ చాలా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకోవాలి. సో మనం ఇలా చిన్నగా చాప్ చేసేసుకుంటాము, చాలా చిన్న పీసెస్ గార్లిక్ని. సో నెక్స్ట్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. చిల్లీ మసాలాకి కావాల్సింది ఫస్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇందులోనే కొంచెం సోయా సాస్ సరిపోతుంది అండ్ కొంచెం చిల్లీ సాస్. సో ఇందులో మనం చిల్లీ పౌడర్ యూస్ చేయకూడదు అనమాట. సో ఇలాంటి చైనీస్ ఐటమ్స్ యూస్ చేసుకోవాలి. సో ఈ మూడు వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో దీంట్లో మనకి ఆయిల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ చేయాలి, ప్రిపేర్ చేసుకుందాం. చాలా లైట్గా కొంచెం ఈ మాత్రం షుగర్ సరిపోతుంది. చాలా లైట్గా షుగర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం స్పైసీయే కదా, అయిపోతాము ఇంత స్పైసీ తింటే మనం. సో ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ అది బాగా మిక్స్ చేసుకుందాం. ఈ లోపల కరిగిపోతుంది షుగర్. ప్యాన్ హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. హీట్ అయిన ఆయిల్లో మనం గార్లిక్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకుందాం బాగా. బై ద వే, ఎంతమంది కొరియన్ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్స్లో చెప్పండి, చూసుకుందాం. ఇప్పుడు కొత్తగా సిరీస్ కూడా వచ్చింది, మరి స్టార్ట్ చేశారా? నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ కొరియన్ సిరీస్కి. ఇప్పుడు ప్రజెంట్ లవ్ నెక్స్ట్ డోర్ అనే సిరీస్ వచ్చింది. నాకు యాక్చువల్లీ మొత్తం అంతా ఒకేసారి చూసేయడం ఇష్టం, ఉండలేనమాట ఎక్సైట్మెంట్. కానీ ఈ సిరీస్ ట్రైలర్ చూసినప్పటి నుంచి చూసేయాలి అని ఆతృత ఎక్కువైపోయి చూసేస్తున్నాను. ప్రజెంట్ 5 అయినాయి, అలా వెయిట్ చేయాలి. అక్టోబర్ వరకు ప్లే అవుతూనే ఉంటుంది అది. ఎనీవేస్, చూడకపోతే మాత్రం చూసేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో మన గార్లిక్ ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఆ మిక్చర్లో వేసేస్తాము, చిల్లీ మిక్చర్లో. యాక్చువల్లీ ఇంకా చిన్న చాప్ చేయాలి, నాకు రాలేదు, కొంచెం పెద్దగానే చేస్తాను. ఫస్ట్ టైం కదా, అలా జరుగుతూ ఉంటాయి. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్ని తీసుకెళ్ళి ఇందులో వేసేయాలి. చాలా జాగ్రత్తగా వేయండి, నాకైతే చాలా భయం, కానీ చాలా జాగ్రత్తగా వేస్తున్నాను. వేసాను. సో మన చిల్లీ మిక్చర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నార్మల్లీ రామెన్లో చికెన్ పీసెస్ బెస్ట్ పీసెస్ అయ్యి వేస్తారు. సో ప్రజెంట్ నాది లేదు, నేను నగ్గెట్స్తో చేసేసుకుందాం అనుకుంటున్నాను. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. సో కొంచెం నగ్గెట్స్ ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు నేను. ఆయిల్ అంతా హీట్ ఎక్కినప్పటికీ మనం నగ్గెట్స్ వేసేసుకోవచ్చు. సో ఈలోపు మన రామెన్ అయిపోయింది. ఇది అలా వాటర్తో పాటు మన చిల్లీ మిక్చర్లో వేసేస్తాం అనమాట. సో ఇప్పుడు మన నూడిల్స్ వేసేద్దాం. ఓ మై గాడ్, తుల్లింది నాకు, కొంచెం తుల్లింది. అవుతుంది టైం సేమ్ అరోమా అయితే అలానే వచ్చింది. బాగా మిక్స్ చేసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటాం కానీ. సో మనం టేస్ట్ చూసుకొని ఫస్ట్ దీన్ని కాలింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లోకి మనం కొంచెం ఒక బాయిల్డ్ ఎగ్, చికెన్, కొంచెం మన దగ్గర ఉన్న టాపింగ్స్ ఏమైనా వేసుకోవచ్చు, లైక్ క్యారెట్, వెజ్జీస్ అనమాట, క్యారెట్, స్పినాచ్ ఇలాంటివన్నీ.
యాక్చువల్గా అయితే చికెన్ బాయిల్ చేసిన వాటర్ వేసుకోవాలి, మరి నా దగ్గర ఇప్పుడు చికెన్ లేదు కాబట్టి నేను నూడిల్స్ బాయిల్ చేసిన వాటర్ వేసుకున్నాను. బట్ టేస్ట్ బాగానే ఉంది, దరిద్రంగా అయితే ఏం లేదు, కానీ మరీ రెస్టారెంట్ స్టైల్ అని చెప్పలేను, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం నగెట్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ నగెట్స్, ఇవి వేపేసుకొని పైన పెట్టేసుకుందాం. అండ్ ఒక ఎగ్ కూడా బాయిల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ రామెన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన నగెట్స్ వేపేసుకుందాం ఆయిల్లో. నాకు కొంచెం భయం, సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇన్ని నగెట్స్ ఎందుకని చూస్తున్నారా, యాక్చువల్లీ మొన్న ఇలాంటి ర్యామెన్స్ అవుతుంది అనమాట. సో మొన్నకి నగెట్స్, నాకు మాత్రమే ర్యామెన్. నేను ఒక 2 తీసుకుంటాను మరి ఇందులోని. సో ఇది ఫ్రై అయిపోయేలోపు మనం ఎగ్ బాయిల్ చేసుకుందాం. ఎగ్ పెట్టేసాను, ఒక ఎగ్గే ఉంది, ఎలా అయిపోతూ ఉంటుంది, ఇది ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని వెజ్జెస్ కట్ చేసుకుందాం దీనిపైన టాపింగ్స్. అసలు కొరియన్ సిరీస్ నచ్చని వాళ్ళు ఉంటారా, చూస్తేనే తెలుస్తుంది అసలు నిజం చెప్పాలంటే. ఒక్కసారి చూస్తే మళ్ళీ వదలరు, చూస్తూనే ఉంటారు. మా ఊళ్ళందరూ ఏముంది అందులో ఏముంది అని అడుగుతారు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? అది చూసిన వాళ్ళకి తెలుసు అనమాట. నాకు తెలుసు మీలో చాలామంది కొరియన్ ఫ్యాన్స్ ఉన్నారని. సో కింద కమెంట్ చేసేయండి, తెలుసుకుందాం ఎవరెవరు. అండ్ ఈ ర్యామెన్కి కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేసేయండి. క్యారెట్ కట్ చేస్తున్నాను, ఇలా నైస్గా సన్నగా కట్ చేసేసుకోవడము. రామెన్ అయితే అయిపోయింది, మనం టాపింగ్స్ వేసుకుందాం. కొంచెం వెజ్జీస్తో అలా గార్నిష్ చేసుకుందాం. కొంచెం క్యారెట్, లైట్గా కుకుంబర్, యాక్చువల్లీ కుకుంబర్ అవ్వలేదు, నేను వేసేస్తున్నాను, మంచిదే కదా అని. నగెట్స్ యాక్చువల్లీ లైట్ బ్రౌనిష్గా చేసుకుంటారు, బట్ నాకైతే ఇలా ఇష్టం అనమాట. ఇంకా మన బాయిల్డ్ ఎగ్ కూడా అయిపోయింది, చక్కగా ప్లేస్ చేసేద్దాం. సో ఫైనలీ నా కొరియన్ రామెన్ రెడీ. ఫైనలీ నా రామెన్ అయితే అయిపోయింది. మొన్న తిండనమాట, సో నేనే మొత్తం అంతా తినాలి ఉత్తిరి పడుతూ. సో రామెన్ నార్మల్గా ఫోక్తో తింటే బాగుంది కదా, అందుకే నేను చాప్ స్టిక్స్ తెచ్చుకున్నాను. మీలో ఎంతమందికి చాప్ స్టిక్స్తో తినడం వచ్చు? నాకు కూడా వచ్చు. లెట్స్ స్టార్ట్. తినచ్చు కదా మొన్న, బాగుంటుంది. సో నా రామెన్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రామెన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్, టేక్ కేర్.